స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. దాంతో ఒకసారిగా దీన్ని ఒక మాస్టర్ స్ట్రోక్‌గా కూటమి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అంటే చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి వాళ్ళు ఎన్నికల టైంలోనే 34% మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలకు అప్పట్లో హామీ అయితే ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఆ టైంలో చంద్రబాబు నాయుడు మెయిన్. అప్పట్లో అంతా 24 పాయింట్ సంథింగ్ అంతే ఉండేది వాళ్ళ పర్సెంటేజ్ అనమాట రిజర్వేషన్. దాన్ని 34% వరకు మేము తీసుకువెడతాము అని ఒక హామీ అయితే ఇచ్చారు. అప్పట్లో దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. అది సాధ్యం కాదన్నట్టు మాట్లాడారు. మొత్తం మీద మభ్య పెడుతున్నారంటూ ప్రతిపక్షాల అంటే అప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళైతే చాలా గట్టిగానే మాట్లాడారు. ఇది అమలు సాధ్యం కాదన్నట్టుగా. మొత్తం ఓవరాల్గా అయితే చాలా చాలా చర్చలు, విమర్శలు, ప్రతివిమర్శలు ఇవన్నీ కూడా నడిచింది. బట్ ఇప్పుడు దాన్ని అమలు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలకు సంబంధించి దీన్ని అమలు చేస్తాం మేము. పట్టణ ప్రాంతాల్లో 33.1%, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో 33.1%, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమలు చేస్తాం బీసీకి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఇది రెండు విధాలుగా వాళ్ళు ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే బీసీలు మొదటి నుంచి కూడా టీడీపీకి ఎక్కువగా అండగా ఉంటున్నారు. టీడీపీ పార్టీకి సంబంధించి కూడా దాన్ని బీసీల పార్టీ అంటూ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, దాని మీద ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆధిపత్యం విమర్శ అయితే ఉంది. కానీ బీసీలు ఎక్కువగా అండగా ఆ పార్టీగా ఉంటూ వచ్చారు, చాలా అండగా ఉంటూ వచ్చారు. ఆ మధ్యకాలంలో ఎక్కడో కాస్త తగ్గిందనే ఫీలింగ్ చంద్రబాబు నాయుడులో చాలా బలంగా ఉంది. దాంతో మళ్ళీ బీసీలోకి దూసుకుపోవాలి అనే అభిప్రాయంతో ఆయన ఇప్పుడు ఈ హామీ అయితే ఇచ్చారు. క్యాబినెట్ కూడా దానికి అనుగుణంగానే డెసిషన్ తీసుకుంది. కూటమి కూడా దానికి సహకరించింది అందులో ఉన్న వేరే పార్టీల నుంచి. ఇప్పుడు దీంట్లో ఇంకొక యాంగిల్ ఏంటంటే 16,500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం దగ్గర ఉన్నాయి ఈ స్థానిక సంస్థల సంబంధించి. ఈ ఎన్నికలు జరగకపోతే అక్టోబర్ నెల పూర్తయిపోయే లోపు కనుక ఈ ఎన్నికలు జరగకపోతే ఆ మనీ అంతా కూడా మురిగిపోతుంది అనమాట, వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా దాన్ని వాడుకుంటానికి ఉండదు. సో ఇప్పుడు 16,500 కోట్ల రూపాయల నిధులు వాడుకోవాలి. దానితో పాటుగా బీసీల్లో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించాలి. వాళ్ళని 2029 ఎన్నికలకు సంబంధించి పార్టీ వైపు, కూటమి వైపు అంటిపెట్టుకుని ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రణాళిక అయితే రచించినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇది చాలా కీలకమైనటువంటి డెసిషనే. ఇంకొక డెసిషన్ కూడా తీసుకుంది ఈరోజు క్యాబినెట్. ఏమంటారు? మేయర్ ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలోనే జరుపుదాము. దానికి సంబంధించినటువంటి ఇంతకుముందు పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో కేవలం డిప్యూటీ మేయర్ పదవి వరకు ఉంచుదాము, ప్రత్యక్ష పద్ధతిలోనే మేయర్ కూడా ఎన్నిక జరగాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అక్టోబర్లోపే ఎన్నికలు జరుగుతాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 34%, అంటే పట్టణ ప్రాంతంలో మాత్రం కాస్త తగ్గుతుంది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో 33.1% రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తారు ఆ సీట్లకు సంబంధించి. ఆ డెసిషన్ పరంగా ఖచ్చితంగా మేము వాళ్ళని బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని ఒక కాన్ఫిడెన్స్ అయితే కూటమి నేతల్లో, ఇతర నేతల్లో కలిగించే ప్రయత్నం, కూటమి పార్టీలో కలిగించే ప్రయత్నం ఈరోజు క్యాబినెట్ అయితే చేసింది. సో ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక గేమ్ చేంజర్ అనే టీడీపీ భావిస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. బీసీల్లో ఒకప్పుడు తగ్గిన ప్రభావాన్ని, లేకపోతే అప్పట్లో బాగా అంటిపెట్టుకున్న బీసీలను తిరిగి మళ్ళీ తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అంటే 2024 ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చినా కూడా అదంతా కూడా ఒక వేవ్లో వచ్చింది. పాత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ కలవడం, ఇంకా రకరకాల ఫ్యాక్టర్, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, ఇవన్నీ కలిసి వచ్చి అంత మెజారిటీ వచ్చింది. బట్ ఒరిజినల్గా టీడీపీకి బలం ఏదైతే ఉందో అది బీసీలో ఉంది కాబట్టి దాన్ని అంటిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని డైల్యూట్ కాకుండా చూసుకోవాలన్నట్టుగానే ఇదంతా కూడా నడుస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మనం అక్టోబర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కొంచెం చూస్తున్నానండి ఏబీపీ దేశం.